హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. భక్షాలు అంటే పోలేలు అండి. వీటిని మనము ఉగాది అనగానే మనకు గుర్తొచ్చేది భక్షాలే కదా. కాకపోతే మనము ఉగాది అప్పుడే ఎందుకు చేసుకోవాలి, మిగతా టైంలో కూడా చేసుకోవచ్చు కదా. అందుకోసం అని చెప్పేసి నేను మొన్ననైతే చేశాను. ఎందుకంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి భక్షాలు. అందుకోసం అని చెప్పేసి అయితే చేశాను. ఎలా చేశాను అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళి చూసేద్దాం రండి. ముందుగా ఇక్కడ నేనైతే శనగపప్పు ఒక పావు కేజీ వరకు అయితే నానబెట్టుకున్నాను. ఒక 4-5 గంటలు అయితే నానబెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ మైదా పిండి తీసుకున్నానండి. ఇంతకుముందు మన వీడియోలో భక్షాలు కూడా చేశాను, కానీ అది గోధుమ పిండితో చేశాను హెల్దీగా. ఇది వచ్చేసి మైదా పిండితో చేశాను. ఈ రెండిట్లో ఏది బెటరో నేను చివరి వరకు చూడండి, తప్పకుండా చెప్తాను. తర్వాత మైదా పిండిలోకి కొంచెం కలర్ కోసం పసుపు వేసుకున్నాను. అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి లాగానైతే కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకు నానబెట్టుకున్నటువంటి శనగపప్పు ఉంది కదండి, దానిని ఒక 2 టైమ్స్ వాష్ చేసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఈ విధంగా విజిల్స్ వచ్చేంత వరకు ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత చూసారు కదా పప్పు ఎలా అయిందో. మనకు కొంచెము ఒక 80% ఉడికినా సరిపోతుంది. నాకైతే మంచిగానే ఉడికింది పప్పు అయితే. ఈ విధంగా వాటర్ పోయేంత వరకు కూడా జాలి గిన్నెలోకి అయితే వేసుకున్నాను అన్నమాట. ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉంటే మనకు కింద వేరే గిన్నెలోకి పడితే ఆ వాటర్ మనం పడబోయకుండా ఎప్పుడైనా సాంబార్లోకి కానీ దాంట్లో పోసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే అందులో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి. ఈ విధంగా వడగట్టుకున్న తర్వాత ఇక్కడ బెల్లంని కూడా తీసుకున్నాను. ఒక పావు కేజీ వరకు బెల్లం తీసుకున్నాను. దాన్ని ఈ విధంగా తురుముకోవాలన్నమాట. తురుముకున్న బెల్లాన్ని అయితే ఈ విధంగా మనము మైదా పిండి మంచి ఒక 1/2 అవర్ వరకు నానబెట్టుకోవాలి. అట్లా నానబెట్టుకునే లోపల ఈ విధంగా మిగతా ప్రాసెస్ మనము చేసుకోవచ్చు అనమాట. ఈ వేసుకున్న పావు కేజీ బెల్లాన్ని ఒక 2 ఇలాచీలు కూడా చిన్నగా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. అలాగే టేస్ట్ కోసం కొంచెం సోంపు కూడా వేసుకొని ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ బెల్లం అనేది మొత్తం కరిగిపోయేంత వరకు కూడా కరిగించుకోవాలి. మీరు ఒకవేళ వడగట్టుకోవాలనుకుంటే బెల్లాన్ని వడగట్టుకోవచ్చు. నేనైతే ఫ్రెష్ బెల్లమే కాబట్టి ఇక్కడ ఏమి వడగట్టలేదండి. తర్వాత మనము ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదా, నాకు కొంచెం ఎక్కువ ఉడికింది కాబట్టి నేను మిక్సీ పట్టలేదు. ఒకవేళ పలుకుగా ఉంటే మీరు మిక్సీ పట్టుకోవచ్చు. నేను పట్టకుండా దాన్నే మళ్ళీ బెల్లంలోకి అయితే వేసుకొని మొత్తం ఒకసారి గరిటె సహాయంతో అయితే కలిపాను. దాంట్లోకి కలిసిపోయిందన్నమాట. ఒకవేళ పలుకు మీద ఉంటేనేమో కొంచెం కష్టమవుతుంది కాబట్టి మిక్సీ పట్టుకోవాలి. మంచి మెత్తగా ఉడికింది కాబట్టి అవసరం లేదు. ఈ విధంగా బెల్లంలోనైతే మనం పప్పు ఉడికించుకున్న తర్వాత ఈలోపు మనకు అది ఉడికే దగ్గరికి అయ్యేంత వరకు ఇక్కడ కలిపి పెట్టుకున్నటువంటి మైదా పిండి ఉంది కదా, దాన్ని చిన్న చిన్న ముద్దలుగా చపాతీ ముద్దల్లాగా కొంచెం కొంచెం తీసుకొని ఈ విధంగా ఉండల్లాగా చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి మనము చేసుకున్నటువంటి ఈ బెల్లము శనగపప్పు ఉంది కదండి, ఈ విధంగా మెత్తగా దగ్గరికి వాటర్ అంతా పోయి దగ్గరికి వచ్చేంత వరకు కూడా ఈ విధంగా చేసుకోవాలి. అయితే నాకు కొంచెము ఈ పూర్ణం అనేది కొంచెం లూజ్ అయిందండి. అందుకోసం అని చెప్పేసి అయితే నేను కొంచెం అంతా దీంట్లో టిప్ ఏంటి అని అంటే, మనము కొంచెం ఈ విధంగా పూర్ణం లూజ్ అయినప్పుడు శనగపిండి ఉంటుంది కదా, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కొంచెం అటు ఇటు గోరువెచ్చగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పూర్ణంలో మనం కలుపుకున్నట్లయితే పిండి అనేది పూర్ణం అనేది మనకు గట్టి పడుతుంది అన్నమాట. ఈ విధంగా చేసుకున్నాక ఇక్కడ మనం చపాతీ ముద్దల్లాగా చేసుకున్నటువంటి మైదా పిండి ఉంది కదండి, దాన్ని చపాతీలాగా కొంచెం వెడల్పుగా చేసుకొని మనం పూర్ణాన్ని కొంచెం ఎంత క్వాంటిటీలో చపాతీ తీసుకున్నామో కొంచెం తక్కువగా పూర్ణాన్ని కూడా తీసుకొని లోపల పెట్టుకొని మొత్తం లోపలికి ఈ విధంగా కప్పి పెట్టుకోవాలి. కప్పి పెట్టుకొని ఒక కవర్, బట్టల కవర్ కానీ ఏదైనా ఉంటుంది కదండి, ఆ కవరు కూడా వేసుకొని ఈ విధంగానైతే వెడల్పుగా మనము భక్షాలను ఈ విధంగా చేయి సహాయంతో, మనకు మైదా పిండి కాబట్టి ఈజీగా జారుతుంది. కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ చేయికి అప్లై చేసుకొని వెడల్పుగా అన్నట్లయితే మనకు మనకు భక్షాలు అనేవి అయితే వస్తాయి అన్నమాట. తర్వాత వేడిమని చెప్పి ఆన్ పెట్టుకొని వేడి అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఒకవైపు కాల్చుకున్న తర్వాత మరొక వైపుకు కూడా మనం భక్షాలను కాల్చినట్లయితే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా చపాతీని కాల్చినట్టుగా కాలుస్తే మనకు భక్షాలు పోలేలు రెడీ అయినట్లే. ఈ విధంగా మనం చేసుకున్నటువంటి అన్ని భక్షాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి కాల్చుకోవాలన్నమాట. నెయ్యితో కాలుస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నెయ్యి లేకపోతే ఆయిల్తో కూడా కాల్చొచ్చు, కానీ నెయ్యి అయితే బాగుంటుంది టేస్ట్. ఒకసారి నెయ్యితో కాల్చండి. అయితే ఇక్కడికి వచ్చేసిన మనకు
కాల్చిన తర్వాత పైనుంచి మళ్ళీ నెయ్యి వేసుకొని మంచిగా పెట్టుకున్నట్టు 2-3 డేస్ ఉంటాయి. అలాగే మెత్తగా ఉంటాయి అన్నమాట. గోధుమ పిండితో చేసినవి అయితేనేమో టేస్ట్ ఒక డిఫరెంట్గా ఉంది, మైదా పిండితో చేసినవి ఒక డిఫరెంట్ ఉంది. రెండిట్లో ఏది బెటర్ అని అంటే గోధుమ పిండి అయితేనే హెల్దీగా ఉంటుంది. ఇవైతేనో ఈజీగా చేయొచ్చు, అలాగే మెత్తగా సాఫ్ట్గా కూడా ఉన్నాయి. టేస్ట్ అయితే రెండు బెటర్గానే ఉన్నాయి. మీకు ఎలా అనిపించింది వీడియో? ప్లీజ్ సబ్స్క్రైబ్.